చర్చిద్దామన్న మంత్రి జూపల్లికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. కేటీఆర్ కాదు, నాతో చర్చకు రండి అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. ఉదయం 10 గంటలకు వస్తారో 11 గంటలకు వస్తారో అప్పులు అభివృద్ధిపై మేము బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కొన్ని కామెంట్స్ చేశారు ఇందాక డైరెక్ట్గా. ఇటు మీ తెలంగాణ భవన్కి వస్తా, మీ పార్టీ ఆఫీస్కి వస్తా అని కామెంట్ చేశారు. కేటీఆర్ ఏదైతే కామెంట్ చేశారో అప్పులకు సంబంధించి అవన్నీ తేల్చుకుందాం. ఇటు తెలంగాణ భవన్కి వస్తా అంటూ కూడా సవాల్ చేశారు. కేటీఆర్ రావాలంటూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు జూపల్లి గారు మీరు రాండి అని పిలిచిండ్రా? కేటీఆర్ గారు ఏం సవాల్ చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేసిండ్రు. మీరు చెప్పిన అన్ని అబద్ధాలు, మీ అభివృద్ధి లేదు, ఏం లేదు, మీరు చేసిన అప్పులు ఎక్కడ పోయినాయి, మేము చేసిన అప్పులకు లెక్క చూపిస్తాం, మీరు రాండి అని చెప్పి ఆయనకు సవాల్ విసిరిండు. ఆయనకు సవాల్ విసిరితే ఈయన ఎట్లా వస్తాడు? పిల్లోని పేరెంటానికి ఎట్లా వస్తాడు? ఈయనని పిలిచిండ్రా? నేను చెప్తున్నా కదా, మీరు వస్తున్నారు కదా. అయితే ఒకవేళ ఇప్పుడు మంత్రి జూపల్లి వస్తానంటే మీరు స్వాగతిస్తారా, రాణిస్తారా, మీ భవన్లోకి చర్చిస్తారా? నేను చెప్తున్నా కదా, ఆయన వస్తా అంటే నేను వస్తా, నేను సరిపోతుంది. మీరు ఈ 2.5 ఏళ్లలో మీరు ఎంత అప్పు చేసిండ్రో మొన్న చెప్పిండ్రు. 30 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి, మరి 3 లక్షల కోట్లలో ఏమేం చేసిండ్రు మీరు చెప్పండి. 10 సంవత్సరాల్లో మేము చేసిన అప్పుకు మేము పెట్టుబడిగా భావించినాం. మా పెట్టుబడి ద్వారా ఏమేం చేసినాం మేము చెప్తాం. ఇటు కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ కనుక జాతిపిత అయి ఉంటే తెలంగాణలో ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయేదంటూ కూడా కామెంట్ చేశారని. అట్లంటే ఇందిరాగాంధీ గారు కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చిందా? రాహుల్ గాంధీ గారు కంటిన్యూగా అయిపోతూ వచ్చిందా? స్వాతంత్రం ఏమేమి తెచ్చినా, మేము తెచ్చిన స్వాతంత్రం తెచ్చిన వాళ్ళకి ఏమైంది? మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరి ఇప్పుడు ఏమైనా ఉందా? ఏ రాష్ట్రంలో ఉన్నదా? జూపల్లి గారు ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ గారి దగ్గర ఉండే. మరి కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? ఇదే ప్రెస్ వాళ్ళందరినీ బస్సులు వేసుకొని పోయి ఎంత బ్రహ్మాండం, టీఆర్ఎస్ ఎంత బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పి ఏదో రిజర్వాయర్ చూపించలేదా? నార్లపూర్ రిజర్వాయర్ చూపించలేదా? పంప్ హౌజులు చూపించలేదా? ఏం చూపించలేదు? అప్పుడు ఒక్క మాటను అడిగిండా? ఒక మాటనన్నా ఏం లేదని చెప్పన్నారా? ప్రజలు మాకన్నా ఎక్కువ చేస్తామన్నప్పుడు మోసపోయినారు. మీరు ఇప్పుడు పెట్టండి 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఉన్నారు కదా, 10 మంది పెట్టండి. నేను సవాల్ ఇస్తున్నా. లేదు అదే కొల్లాపూర్లో రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ గెలవమని చెప్పండి. లేకపోతే లేదు జిల్లాలో ఇంకేం రాజీనామా గద్వాలో చేపిస్తారా? బీఆర్ఎస్ చేసిన అప్పులకి ఇంకా మేము వడ్డీలు కడుతున్నాం అంటున్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకి వడ్డీలు ఇంకా కడుతున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడు మేము డిసెంబర్ 3 వరకు ఉన్నాం 23లో. అప్పులు ఏది కట్టకుండా పోయినామా? మిత్తులు కట్టకుండా పోయినామా? మిత్తులు కట్టినాం, పని చేసినాం. మేము పెట్టుబడి పెడితే ఇలా తెలంగాణలో కొన్ని లక్షల కోట్ల ఇట్లా పెరిగిపోయింది భూములు. అంటే ఈ పెట్టుబడి ఒక ఊరిలో డెవలప్ చేస్తే ఊరు ఆస్తి అంతే పెరిగిపోతుంది. బీఆర్ఎస్కి సంబంధించిన హయాంలో ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 30 నెలల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నీ చర్చిద్దాం. ఖచ్చితంగా ఒక చర్చా వేదిక మేము సిద్ధంగా ఉన్నాం భవన్లో అంటూ కూడా చెప్తున్నారు. కేటీఆర్ అవసరం లేదు, మేము చాలు అంటూ కూడా ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో వాసు, TV9 హైదరాబాద్.